ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎదిగిన కూతురు కొడుకున్న ఓ మహిళ తన భర్త కొడుతూ ఇంటి నుంచి గెంటేశాడంటూ తీవ్ర ఆవేదన చెందింది. ప్రతి సోమవారం లాగే కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కు వచ్చిన ఈ అభాగ్యురాలు తన ఇద్దరి పిల్లలను వెంటబెట్టుకుని చినిగిన నైటీతో తన భర్త పెడుతున్న అరాచకత్వాన్ని చూపించేందుకు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం కలెక్టరేట్ లో డిఆర్ఓను కలిసి తన ఆవేదన బాధ చెప్పడంతో ఆమె బాధ విన్న ఆయన సాయంత్రం 1 టౌన్ పిఎస్ కు వెళ్లాలని బాధితుల ముందే ఎస్ఐ నరేష్ కు ఫోన్ చేసి చెప్పి సమస్య పరిష్కరించాలని సూచించారు. 5 సంవత్సరాల కాలం నుంచి ఇలా హింసిస్తూనే ఉన్నాడు. మమ్మల్ని 5 సంవత్సరాలు అవుతున్నది. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని న్యాయం జరగలేదు. రాత్రి నైట్ 10 గంటలకు స్టార్ట్ అయింది. 12 గంటల కాడ నుండి మమ్మల్ని మా ముగ్గురు తల్లి పిల్లల్ని ఇలాగ కొడుతూనే ఉన్నారు. నా భర్త కుటుంబ సభ్యులు మమ్మల్ని ఇలాగ వేధించి తింటున్నారు. ఎవరితో చెప్పుకోవాలి సార్? మాకు వెనకాలే చెప్పుతో లేదు. నాకు అన్యాయమే జరుగుతున్నది. నా కష్టం పట్టుకొని నా ఇద్దరు పిల్లలు పట్టుకొని నాకు రక్కుతున్నాను అంటున్నారు బాబు. నేను ఏ తప్పు ఏది చేయలేదు నాయన. నా ఇద్దరు పిల్లలు పట్టుకొని కష్టపడి స్కూల్ నాన్న చేసుకొని పని చేసుకొని ఏ రేకులో పూకులో ఏరుకొని నా పిల్లలు పట్టి నేను బతుకుతున్నాను. ఇలాగ మమ్మల్ని ఉంచటం లేదు. నా భర్తకు కుటుంబ సభ్యులు ఇలాగ పడుతుండే. నిన్ను రాత్రి అస్సలు మాకు ఇది కొద్దిగా ఇది లేదు నాయన. ఇలాగ పడుతుంది. ఇదే నర్మే కంటోన్మెంట్ సీపర్ కాలనీ బాబు మాది. ఎవరు న్యాయం చేయటం లేదు బాబు. కలెక్టర్కి కాగితం ఇవ్వాలనుకునే వచ్చాము ఎన్నోసార్లు. ఎలాగ న్యాయం చేస్తారో నాయన. ఏం పేరు నీ పేరు? నా పేరు చన్నా గౌరి. నా భర్త పేరు చన్నా వెంకట్రావు. పిల్లల పేరు? నా ఇద్దరు పిల్లలు చన్నా గణేష్, చన్నా పుష్పలత. మమ్మల్ని ఇలాగ వేధించి తినేస్తున్నారు. మాకు ప్రాణహాని ఉన్నది అనుకుని మాకు భయం వేస్తున్నది బాబు. కొట్టిన ఇట్లా దూరి మరీ కొట్టారు బాబు మమ్మల్ని. లేనిపోని కేసులు నా పిల్లల మీద నా కొడుకు మీద భరించేస్తున్నారు బాబు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.